మన ఇళ్లలో ఒక పోలీస్ అధికారి, ఇంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు. ఒక ఇంట్లో ఒక హత్య జరిగితే ఏం చేస్తారని అడగండి. ఒక సామాన్యుడి ఇంట్లో హత్య జరిగితే ఎలా పట్టుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి సొంత పినతండ్రి వివేకానంద రెడ్డి గారు చనిపోతే ముందది హార్ట్ అటాక్ అని చెప్పారు. నేను ఆ రోజు లక్నోలో ఉన్నాను. మధ్యాహ్నానికి అది గొడ్డలతో నరికేశారని చెప్పారు. విచిత్రంగా వేలిముద్రలు లేవు, రక్తం మరకలు లేవు, ఎక్కడో అంటే రకరకాల కథనాలు. నేనేమంటానంటే మీ పులివెందల్లో, మీకు బలంగా ఉన్న మీ పులివెందల్లో మీ సొంత పినతండ్రి, సొంత చిన్నాను చచ్చిపోతే దాని నిజానిజాలు మీకు తెలియదు. మీరు రాష్ట్ర భద్రత మీ చేతుల్లో మేము ఎలా పెడతాం అనుకున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పెడతాం? మీకు వేలి ముద్రలు చెడిపేసే వ్యక్తులు మీ సమీపంలో తిరుగుతున్నప్పుడు నేను మీకు మీ చిన్నాన్న గారి హత్య మీకు సంబంధం ఉందని నేను చెప్పట్లా, కానీ అది జరిగిన విధానం మమ్మల్ని చాలా ఆవేదన గురి చేస్తుంది. మీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారు, రౌడీల రాజ్యాలు వెళ్తారు, గుండాల రాజ్యాలు వెళ్తారు. గుండాల రాజ్యం చూశాం, రౌడీల రాజ్యాలు చూశాం. పవన్ కళ్యాణ్ గుండగా రౌడీలు కానీ, ముఠా రాజకీయాలు కానీ, గుండాలు కానీ, కిరాయి మొక్కలు కానీ వచ్చి వేషాలు వేస్తే కీళ్లు వచ్చి కింద కూర్చోబెట్టాలి. అన్నిటికీ తెగించి వచ్చినోడిని అందుకే తక్కువ మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడి ఎక్కువ చేసే వ్యక్తిని. శాంతి భద్రతలు మీ సొంత ఇంట్లో ఇంత పెద్ద దారుణం జరిగితే అలాంటి వ్యక్తి ఇంట్లో మేము ఎలా ఇస్తామండి? మేము రాష్ట్ర శ్రేయస్సు ఎలాగ అవినీతి అనేది మీరు ప్రూవ్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని వేల కోట్లు తీసుకున్నారో అది మీ ఇష్టం, అది మీరు గవర్నమెంట్ చెప్పాలి, కోర్టులు చెప్పాలి, చట్టాలు చెప్పాలి. దాని గురించి నేను మాట్లాడట్లా. కానీ శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మటుకు కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు. ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్ పాలిటిక్స్ కి నేను వ్యతిరేకం, జనసేన వ్యతిరేకం, ప్రజలు వ్యతిరేకం. అలాంటి క్రిమినల్ పాలిటిక్స్ నేపథ్యం నుంచి వచ్చిన మిమ్మల్ని తెలంగాణలో అడుగు పెట్టరు కానీ, జగన్ మన కేసీఆర్ గారు అడుగు పెట్టినవారు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో నీకు ఊతం ఇస్తారా? ఇదా కేసీఆర్ గారు మీరు చేసేది? ఇదా మీరు చేసే రాజకీయం? ఇదా మీ ఉద్యమ స్ఫూర్తి? ఇదా మీరు నిజంగా మీకు మిమ్మల్ని అత్యంత గౌరవం ఇచ్చాను నేను? ఇదా మీరు ఆంధ్రప్రదేశ్ మీరు ఇచ్చేది? చంద్రబాబు గారితో గొడవలు అంటే వచ్చి వాళ్ళ క్యాపిటల్ ఇంటికి వచ్చి గొడవలు చేసుకుని ఇద్దరు ఏం చేస్తున్నారో మాట్లాడుకోండి. అంతేగాని మీ ఇద్దరి మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దయచేసి పాలుగా చేయకండి. అది పాత తరం, కొత్త తరం నాయకులు ఉన్నారు ఇక్కడ, ఇంకా బతికే ఉన్నాం మేము. ఒకప్పుడు ఆంధ్రులను చీకొట్టే సిగ్గు లేకుండా ఉన్న నాయకులు ఉన్నారేమో, ఈ రోజు ఆంధ్రులను చీకొట్టండి, నేనేంటో చూపిస్తాను మీకు. ఆంధ్రుడు ఆత్మగౌరవం చూపిస్తాం, ఆంధ్రుడు పౌరుషం చూపిస్తాం, ఆంధ్రుడు తెగింపు చూపిస్తాం.